వరంగల్లో నడి రోడ్డులో వైద్యుడిపై హత్యాయత్నం జరిగింది. వరంగల్ బట్టుపల్లి మధ్య ప్రధాన రహదారిపై ఘటన చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న వైద్యుడు సిద్ధార్థ్ రెడ్డిపై అత్యంత దారుణంగా ఇనుప రాడ్లతో దాడి చేశారు. కారును అడ్డగించి బయటకు లాగి దుండగులు రాడ్లతో దాడికి దిగారు. కొన ఊపిరితో ఉన్న బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారు ఎవరు, ఎందుకు దాడి చేశారు అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఎందుకని డాక్టర్ సిద్ధార్థ్ పై దాడి జరిగింది? దాడి చేసిన వారు ఎవరు? ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? ప్రస్తుతానికైతే పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. నిన్న రాత్రి 9:30 ప్రాంతంలో తాను కాజీపేటలో క్లినిక్ నడుపుతుంటాడు. అక్కడ నుంచి 9:30 ప్రాంతంలో హన్మకొండ వరంగల్లోని అంటర్ రోడ్డు నివాసం ఉంటాడు. అక్కడికి తన కారులో ఒంటరిగా వస్తున్న క్రమం లోపల దాదాపు 10 గంటల 15 నిమిషాల ప్రాంతంలోని బట్టుపల్లి శివారు వద్ద రాగానే కొంతమంది యువకులు బైక్ పై వెళ్తూ తన కారును వెంబడించారు. కారును వెంబడించిన కొద్దిసేపటికి తాను పార్కింగ్ లైట్ లాంచ్ చేసి రోడ్డు పక్కన ఆగాడనేటువంటి అక్కడ స్థానికులు సమాచారం ఇస్తున్నారు. సో ఆ తర్వాత 10 నిమిషాల సేపు కార్ లైటింగ్ అలాగే వెలుగుతున్నాయి. కొంత శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత వెళ్లి చూసేసరికి రక్త మడుగులో ఆయన పడి ఉన్నాడనేటువంటి విషయమే చెప్పినారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ లో అతన్ని అయితే ఎంజన్ తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం యశోదకు పంపించారు. ప్రస్తుతానికైతే డాక్టర్ దాడి చేసిన వారు ఎవరనేది కూడా క్లారిటీ లేదు. దీంతో ఆ స్థానికులు కూడా వచ్చిన వ్యక్తులు బైక్ పై వచ్చి హెల్మెట్లు ధరించారు కాబట్టి వాళ్ళని కూడా చూసి గుర్తించే పరిస్థితి లేదు. తనకేమన్నా వ్యక్తిగత కక్షలు ఏమన్నా ఉండొచ్చు అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు హంటర్ రోడ్ బట్టుపల్లి రోడ్ అంతా కూడా అవుట్స్కట్స్ లో ఉండేటువంటి దారి కాబట్టి అటు సైడ్ కొంచెం సీసీ కెమెరాలు కూడా అందుబాటులో లేవు. దీంతో దుండగులు ఎవరనేది గుర్తించడం కూడా కొంత కష్టతరంగా ఉంది. అయితే ప్రధానంగా అక్కడ సెల్ టవర్ లొకేషన్ లను బేస్ చేసుకునే ఎవరు ఆ సమయంలో ఎవరెవరు అక్కడికి వచ్చారనే దానిపైన ప్రస్తుతం పోలీసులు టెక్నికల్ డేటా సేకరిస్తున్నారు. దాని తర్వాతనే అసలు ఆ సమయంలో ఎవరు అక్కడ ఉన్నారనే విషయాలు తెలిస్తేనే దాడికి పాల్పడిన ఎవరిదంటే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే డాక్టర్ సుమంత్ రెడ్డి కూడా తాను కూడా ఏది చెప్పలేని పరిస్థితిలో స్పృహ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి దాడికి పాల్పడిన వ్యక్తి గురించి సమాచారం వచ్చే అవకాశం లేదు. సో దీంతోనే ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అయితే సవాల్గా తీసుకొని చూస్తున్నారు. మరోవైపు మరి కొద్ది రోజుల క్రితం నుండి కూడా అటు హంటర్ రోడ్డు ప్రాంతంలో గంజాయి బ్యాచ్ గట్టిగా తిరుగుతూ వచ్చిపోయే వాళ్ళపై దాడులు పాల్పడుతున్నాయి. సో గంజాయి బ్యాచ్ లో ఒకవేళ ఆ డాక్టర్ పై దాడికి పాల్పడవచ్చే ఆలోచన కూడా పోలీసులు ఉంది. సో మొత్తానికి స్థానికంగా ఉంటున్నటువంటి బస్తీ వాసుల దగ్గర సమాచారం సేకరిస్తున్నారు. అవుట్స్కట్స్ కు సంబంధించి అక్కడక్కడ ఉన్నటువంటి షాపుల వద్ద ఉన్న సీసీ కెమెరా కూడా పరిశీలిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే దుండగుల్ని పట్టుకుంటాము, ఎందుకు దాడి చేసిన దానిపై కూడా పూర్తి క్లారిటీ వచ్చాక మీడియాకు ప్రస్తుతం రిలీజ్ చేసినట్టు పోలీసు చెప్తున్నారు. సో ఓవరాల్ గా డాక్టర్ పై దాడి చేయడము, తలపై తీవ్రంగా రాడ్తో కొట్టి చంపాలని ప్రయత్నించడంతో వైద్య వర్గం అయితే కలకలం వ్యతిరేకిస్తుంది. మొత్తానికి దీనికి పోలీసులు సమాచారం ఇచ్చినట్టు అఫీషియల్ గా ఏం జరిగింది, ఎవరు దాడి పాల్పడిన విషయం తెలిసే అవకాశం లేదు. రాధిక, థ్యాంక్ యూ వేణు.